టు సుమన్ టీవీ. దేశవ్యాప్తంగా కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఈ రోజు ఫలితాలు కూడా వెలువడ్డట్టి సిచ్యువేషన్ ఉంది. మరి ఒకవైపు మూడు పార్టీలు కూడా నేనా నువ్వా అన్నట్టు కూడా ఒకవైపు చూసాయి. దీనికి సంబంధించి ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా ఆప్ నాలుగోసారి కూడా పాగా వేయాలని చూసింది. మరి బీజేపీ 27 ఏళ్ల పైనుంచి కూడా ఇప్పుడు అధికారం చేపట్టాలని ఒకవైపు చూసింది. మరి ఆశల పల్లకిలో ఈ రోజైనా సరే ఈసారి విజయమే మన వరిస్తుందామని కాంగ్రెస్ చూసింది. మూడుటి ఏదైతే మధ్య కూడా ఇప్పుడు మిశ్రమంగా కూడా బీజేపీ ఖచ్చితంగా సాధిస్తారని ధీమతోటి ముందుకు వచ్చి కూడా ఈరోజు ఢిల్లీలో బీజేపీ తన ఈరోజు కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి నిజామాబాద్ లో సంబరాలు చేసుకుంటున్నారు. 27 ఏళ్ల తర్వాత బీజేపీ పట్టం కట్టడం పట్ల కూడా జిల్లా వ్యాప్తంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన బీజేపీ సంబరాలు చేసుకుంటారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, బీజేపీ చాలా ఏళ్ల తర్వాత ఢిల్లీలో ఎన్నో ఏళ్ల నుంచి కలగడినది, 27 ఏళ్ల తర్వాత ఈసారి విజయం సాధించింది. మరి ఈ విజయాన్ని ఎట్లా చూస్తారు? ముందుగా ఢిల్లీ ప్రజలందరికీ పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాం. ఎందుకు అంటే గత 10 సంవత్సరాలుగా ఎవరైతే కేజ్రీవాల్ ఉన్నారో ఆయన యాంటీ కరప్షన్ అని చెప్పి పార్టీని నియమించి కరప్షన్కు ఏదైతే లిక్కర్ స్కామ్లో పూర్తిగా కూడుకపోయి ఏదైతే లిక్కర్ స్కామ్ మొత్తం మెడకు జుట్టించుకొని ఆయన ఏదైతే ఇబ్బంది పడ్డాడో మా దేశ ప్రజలకు నరేంద్ర మోడీ గారి పాలన పట్ల ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తున్నారన్న దానికి ఇది నిదర్శనం. ఎందుకు అంటే ఒక్కొక్క స్టేట్ మొన్ననే చూసినాం మనం మహారాష్ట్ర ఎలక్షన్స్, వన్ సైడ్ ఎలక్షన్స్. ఇప్పుడు ఢిల్లీ రాబో ఏ ఎలక్షన్ అయినా కానీ నరేంద్ర మోదీ గారికి దేశ ప్రజలందరూ మద్దతుగా నిలుస్తున్నారు అనేది దీనికి నిదర్శనం. అంటే చెప్పండి, ఈ ఎఫెక్ట్ మళ్ళీ తెలంగాణ పైన ఏమైనా ఉంటుందా? ఇక్కడ 27 ఏళ్ల తర్వాత ఒక కళలాగా ఉన్నది, దాన్ని నిజం చేసి చూపెట్టారు. మరి తెలంగాణలో కూడా ఏమన్నా దీనిపైన దీని విజయం ఏమన్నా సపోర్ట్ గా ఉంటుందా? ఇప్పుడు కర్ణాటకలో గెలిస్తే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభావం ఉంటుంది అన్నప్పుడు, ఢిల్లీలో గెలిచినప్పుడు తెలంగాణలో బీజేపీ ప్రభావం ఉంటుందా? ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు ఉన్నాయే 2-3 స్టేట్లు, ఆ 2-3 స్టేట్లు కూడా ఒక్కొక్కటిగా పూర్తిగా జారుకుంటున్నది. కాబట్టి ప్రతి ఒక్కరికి అర్థమవుతున్నది ఏంది, రాబో రోజులు బీజేపీకే అని చెప్పి ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు దాన్ని. అంటే ఇది ముందే ఎక్స్పెక్ట్ చేశారా? బీజేపీ ఢిల్లీని గెలుచుకుంటుంది, కైవసం చేసుకుంటుందని ఏమన్నా పార్టీ సంబంధించిన మీరందరూ కూడా ఎక్స్పెక్ట్ చేశారు? ఎప్పుడైతే లిక్కర్ స్కామ్ బయటపడ్డదో అప్పుడే కేజ్రీవాల్ గారి పతనం అనేది చాలా అయిందనేది ప్రతి ఒక్కరికి తెలుసు. బీజేపీ అక్కడ గెలుస్తుంది అని చెప్పి 1 ఇయర్ నుంచి అందరు కూడా గెలిచేసిర్రు. దానికి అక్కడ ఉన్న ప్రజలు మద్దతుగా నిలిచిర్రు. థ్యాంక్ యూ. ఇది మొత్తానికి ఏదైతే దీనికి సంబంధించినటువంటి ఎలక్షన్స్ కూడా ఫిబ్రవరి 5వ తారీఖు ఎలక్షన్ జరిగాయి. ఫిబ్రవరి 8న కూడా రిజల్ట్స్ సంబంధించి కూడా దేశం మొత్తం ఉత్కంఠగా చూసింది. చాలా మటుకు కూడా బీజేపీకి సంబంధించి కూడా ఎగ్జిట్ పోల్స్ సైతం కూడా బీజేపీకి వస్తాయని కూడా ఒకవైపు చెప్పినప్పటి పరిస్థితి, అది నిజమైనటువంటి పరిస్థితి. ఈ రోజు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా సంబరాలు చేస్తున్నారు. అయితే బీజేపీ సంబంధించిన ఢిల్లీ అసెంబ్లీలో 70 స్థానాలు ఉన్నాయి. దానికి ఏదైతే మ్యాజిక్ ఫిగర్ గా 36 ఎవరైతే వస్తాయో వాళ్ళు కూడా అక్కడ సంబంధించిన జెండా ఎగిరేసినటువంటి సిచ్యువేషన్. 60% పోలింగ్ నమోదైంది. దీంట్లో కూడా పెద్ద మొత్తంలో బీజేపీకి మొత్తం సీట్లు కూడా ఎక్కువగా దక్కాయని చెప్పి కూడా సంబరాలు చేసుకున్నటువంటి సిచ్యువేషన్. కెమెరా పర్సన్ జగదీష్, నిజామాబాద్.